ప్రపంచంలోనే అత్యధిక జనాభా మరణాలకు గల కారణాలు ఎవరో తెలుసా? హిట్లరా, సునామీయా, పర్యావరణ విపత్త లేదా క్రైమా? ఇవేమీ కాదు. ఒక చిన్న దోమంటే మీరు నమ్ముతారా? కానీ అదే నిజం. దోమల వల్ల చాలా వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు దోమ యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవాలి. ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు దోమల వల్ల సుమారు కోట్ల మంది జనం చనిపోయారు. ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు దోమల యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవాలి. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం దోమలు సుమారు 100 మిలియన్ సంవత్సరాల క్రితమే జీవించేవని చెప్పారు. మొదటిగా దోమ నీరు ఉన్న చోట గుడ్డు పెడుతుంది. తరువాత లార్వా అంటే గుడ్డు నుంచి చిన్న పురుగులు వస్తాయి. తర్వాత ప్యూపా అంటే ఇది ఇంకా దోమగా మారుతున్న దిశ. నాలుగవది పూర్తి దోమగా తయారవుతుంది. దీని యొక్క జీవిత చక్రం మొత్తం నీటిపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే నీరు నిల్వ లేకుండా చేస్తే దోమల్ని చాలా వరకు నియంత్రించవచ్చని చెప్తారు. చరిత్రలో దోమలు ఎలా ప్రభావం చూపాయో తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో మనిషి అడవుల్లో, నదుల దగ్గర, చెరువుల పక్కన జీవించేవారు. అక్కడ నిల్వ నీరు, తడి ప్రాంతాలు, చెట్లు పొదల్లో ఈ దోమలు ఎక్కువగా ఉండేవి. అప్పట్లో దోమ కాటేస్తే ఎందుకు జ్వరం వస్తుంది అనే అవగాహన మనుషులకు లేదు. అందుకే చాలామంది కారణం తెలియకుండానే చనిపోయేవారు. ఇప్పుడు ఈ మాట వింటే మీరు షాక్ అవ్వాల్సిందే. అదేంటంటే దోమలు రాజ్యాన్ని కూల్చాయి, యుద్ధాల ఫలితాల్ని మార్చాయి, లక్షల మంది ప్రాణాలు కూడా తీశాయి. ఏంటి, దోమలు రాజ్యాలు కూల్చాయా? అవును, రోమన్ రాజ్యంలో మలేరియా వల్లే ఎక్కువ మంది చనిపోయారట. ఇంకా ఆఫ్రికా, ఏషియా ప్రాంతాల్లో దోమల వ్యాధుల వల్ల మొత్తం గ్రామాలే ఖాళీ అయ్యాయి. కొన్ని యుద్ధాల్లో అయితే శత్రువుల కంటే దోమల వల్లే ఎక్కువ మంది సైనికులు మరణించారు. అందుకే దోమ మనిషిని ఎక్కువగా చంపిన జీవి అని శాస్త్రవేత్తలు అంటూ ఉంటారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దోమల కాటు స్వయంగా ప్రాణాలు తీయదు, కానీ దోమ మోసుకొచ్చే వ్యాధులే అసలైన ప్రమాదం. ఇది ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. మొదట ఒక వ్యాధి ఉన్న వ్యక్తి ఉన్నారు. దోమ అతన్ని కాటేసింది. ఆ వైరస్ దోమ శరీరంలోకి వెళ్తుంది. అదే దోమ ఇంకొక ఆరోగ్యవంతుని కాటేస్తే ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే నిజం ఒకటి ఉంది. అదేంటంటే ప్రపంచంలోనే 3500 దోమల రకాలు ఉన్నాయి. మనుషుల్ని మగదోమ కాటివేయదు. అవి పూడ రసాలు మాత్రమే తాగుతాయి. ఈ మగదోమ యొక్క జీవితకాలం కేవలం 7 నుంచి 10 రోజులు మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఆడదోమల గురించి. ఆడదోమలకు గుడ్లు పెట్టడానికి రక్తం అవసరం. కాబట్టి అవి మనుషుల రక్తం తాగుతాయి. ఇవి సుమారు 2 నుంచి 4 వారాల వరకు బ్రతుకుతాయి. వాతావరణం అనుకూలిస్తే ఇంకా ఎక్కువ రోజులు బ్రతికే ఛాన్స్ ఉంటుంది. ఈ ఆడదోమల ద్వారా మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, జింక్ వైరస్ మరియు ఎల్లో ఫీవర్ వ్యాధులు వ్యాపిస్తాయి. చాలా కాలం వరకు ఈ మలేరియా గాలి వల్లే వస్తుందని ప్రజలు నమ్మేవారు. కానీ 19వ శతాబ్దంలో సర్ రొనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్త ఈ వ్యాధి దోమల వల్లే వస్తుందని నిరూపించారు. అప్పటి నుంచి దోమలపై మనుషుల యుద్ధం మొదలైంది. నీరు నిల్వ లేకుండా చేయడం, డ్రైనేజ్ క్లీన్ చేయడం, దోమతెరలు, మందులు వంటి వాడకంలోకి వచ్చాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం 7 లక్షల మంది దోమల ద్వారా వచ్చే వ్యాధుల వల్ల మరణిస్తున్నారు. 700 మిలియన్ మంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఇది చిన్న విషయం కాదు. ప్రపంచంలో వచ్చే మలేరియా మరణాల్లో ఆఫ్రికా మొదటి స్థానంలో ఉంది. మలేరియాకి వస్తే మన భారత్ 4వ స్థానంలో ఉంది. మధ్యతరగతులు మరియు పేదవాళ్ళు ఈ వ్యాధి బారిన పడి చాలా డబ్బునే ఖర్చు చేస్తున్నారు. చివరిగా ఈ ఒక్క మాటతో దోమ చరిత్రను ముగిద్దాం. ప్రభుత్వం మరియు సైంటిస్టులు ఎప్పటికైనా ఈ పేద మధ్యతరగతి ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని దోమల్ని అంతం చేయగలిగితే ప్రపంచంలో ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టిన వారుగా అవుతారు. జై హింద్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.